హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియో ఏంటంటే వరస్ట్ డబ్బుడ్ ఫిలిమ్స్ ఆఫ్ 2024 ఇన్ ఇండియన్ సినిమా ఆల్ ఇండస్ట్రీ. ఇలాంటి మచ్ మోర్ కంటెంట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మూవీ వచ్చేసి భారతీయుడు 2. 28 ఇయర్స్ తర్వాత సీక్వెల్ రిలీజ్ చేశారు. భారతీయుడు మూవీ గురించి చెప్పాలంటే అదొక డైమండ్. మూవీ గురించి చెప్పాలంటే ఇది ఒక పెద్ద రాడ్. మూవీలో ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను. సేనాపతి క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్లో చేసుకున్నాను. సేనాపతి క్యారెక్టర్ ని జోకర్ ని చేశారు. లేకపోతే ఏంటి ఆ గెటప్స్ ఏంటి, తాతకి ఈ ఏజ్ లో కూడా 6 ప్యాక్స్ ఉంటాయి ఎక్కడైనా. ఇవన్నీ వదిలేయండి. మూవీలో స్టోరీ అని ఉందంటే అది కూడా లేదు. కమల్ హాసన్ గారి డబ్బింగ్ కూడా చాలా హార్డ్ గా ఉంటుంది. అది ఒక్కరు చెప్పిన వాయిస్ కాదనిపిస్తుంది. మూవీలో స్టోరీ పరంగా శంకర్ గారి మార్క్ మాత్రం ఏ మాత్రం కనిపించలేదు. ఇండియన్ పార్ట్ 3 అని ఇండియన్ 3 ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ చాలా బాగుంది. ఇండియన్ 3 ట్రైలర్ చూసిన తర్వాత ఈ మూవీని ఒక పార్ట్ లోనే తీయొచ్చు అనిపించింది. కొన్ని ఇంటర్వ్యూస్ లలో కమల్ హాసన్ గారు చెప్పారు, నాకు ఈ ఇండియన్ 2 మీద నమ్మకం లేదు కానీ ఇండియన్ 3 మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మనం అప్పుడే అర్థం చేసుకుని ఉండాల్సింది. సెకండ్ మూవీ వచ్చేసి కంగువా. డైరెక్టర్ శివ సూర్య గారి కాంబినేషన్ లో పీరియాడిక్ మూవీ అనేసరికి ఏదో చేసుకుంది. ఈ మూవీ ప్రొడ్యూసర్ కూడా ఈ మూవీ 1000 crores కలెక్ట్ చేసే కెపాసిటీ ఉందని చెప్తున్నారు. ఫైనల్ గా నేను అనుకున్నదే జరిగింది. ఈ మూవీ ఫైనల్ గా అస్సామే వెళ్ళింది. కానీ ట్రైలర్ చూస్తేనేమో ఎక్కడో కొడుతుంది సేనా అనిపించింది. 40 minutes తర్వాత మూవీ మెయిన్ స్టోరీ ఓపెన్ అవుతుంది. అదైనా మంచిగుందా అంటే అది పెద్ద లాగ్ స్టోరీ. చెప్పాలంటే క్యారెక్టర్ పరంగా, వరల్డ్ బిల్డింగ్ పరంగా కరెక్ట్ గా కేర్ తీసుకుని ఏది ప్రాపర్ గా చేయలేదని. బీజియం కూడా చాలా లౌడ్ అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ లో ఎప్పుడు ఒకరు అరుస్తూనే ఉంటారు. చెప్పుకుంటూ పోతే చాలా బొక్కలే ఉన్నాయి ఈ మూవీలో. ఈ మూవీ ఎండింగ్ లో క్యామియో ప్లాన్ చేశారు. ఓకే, పర్లేదు అనిపించింది. అదొకటి చూడాలి. మరి ఈ మూవీకి పార్ట్ 2 తీస్తారో తీయరో. థర్డ్ మూవీ లాల్ సలాం. మూవీని అసలు చూడొద్దు అనుకున్నాను భయ్య. ఓన్లీ రజనీ సార్ కోసమే చూశాను. కానీ ఈ మూవీలో రజనీ సార్ మార్క్ మాత్రం ఏ మాత్రం కనిపించలేదు. ఈ రజనీ సార్ మూవీస్ బాగాలేపోయినా ఆయన స్వాగ్ అండ్ స్టైల్ వేరే లెవెల్లో ఉంటాయి. కానీ ఈ మూవీలో రజనీ సార్ ఉన్నారంటే ఉన్నారు అంతే. డైలాగ్ డెలివరీ, ఆ స్వాగ్ ఏం కనిపించలేదు. ఈ మూవీని డైరెక్ట్ చేసింది రజనీకాంత్ కూతురు ఐశ్వర్య గారు. ఇలాంటి స్టోరీస్ ఎన్నిసార్లు తీస్తారండి బాబు. తీసి మీకు బోర్ కొట్టకుండా చూసి మాకు బోర్ వచ్చేసింది. సరే, నెరేషన్ స్క్రీన్ ప్లే అదైనా కొత్తగా ఉంటదంటే అది రొటీన్ టెంప్లెట్లే ఉంది. ఈ మూవీకి మెయిన్ బ్యాక్ డ్రాప్ వచ్చేసి సార్కి డబ్బింగ్ సెట్ కాలేదు. చెప్పుకుంటూ పోతే ఈ మూవీలో కూడా చాలా బొక్కలే ఉన్నాయి. ఐశ్వర్య రాజేషన్ గారు అయితే మూవీకి సంబంధించిన 20-30 minutes ఇంపార్టెంట్ సీన్స్ ఆర్టిస్ట్ ఎక్కడో పోయిందని చెప్పింది. ఫోర్త్ మూవీ వచ్చేసి మార్టిన్. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు వేరే లెవెల్ ఉంటుందిలే మూవీ. యాక్షన్ బ్లాక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనుకున్నా. మూవీలో మొత్తం యాక్షన్ ఉంటుంది. స్టోరీ కూడా పెద్ద చెప్పుకునేంత స్టోరీ కూడా కాదు. బీజియం అయితే లౌడ్ ఉంది. ఏదో KGF లెవెల్లో తీద్దాం అనుకున్నారు. ఆ డార్క్నెస్, ఆ లౌడ్ మ్యూజిక్, కానీ అదంతా మిస్ఫేర్ అయిపోయింది. ఓన్లీ యాక్షన్ బ్లాక్ మీదనే కాన్సన్ట్రేట్ చేశారు. ఇంకా దేన్ని పట్టించుకోలేదు. ఇంకా ఈ మూవీ ఒక పెద్ద రాడ్ అయిపోయింది. ఫిఫ్త్ మూవీ వచ్చేసరికి బడే మియా చోటే మియా. బాలీవుడ్ వాళ్ళకి డబ్బులు పోగొట్టుకోవడం చాలా సరదా అనుకుంటా. ఎందుకంటే ఇద్దరు ఫ్లాప్స్ లో ఉన్న హీరోస్ ని ఒక మూవీలో పెట్టి 4-5 యాక్షన్ బ్లాక్ పెట్టగానే ఆ మూవీ ఎట్ అవుతుందని ఎలా అనుకున్నారో ఏమో. మూవీలో స్టోరీ ఉండక్కర్లేదా? యాక్చువల్ గా ఇంటర్వెల్ కే మూవీ క్లైమాక్స్ అయిపోతుంది. విలన్ ఇద్దరు హీరోల్ని పట్టుకుంటాడు. చంపేస్తే మూవీ స్టోరీ అయిపోతుంది. మళ్ళీ ఛాన్స్ ఇస్తానంటాడు. ఇలా సిల్లీ రీజన్స్, ఆ యాక్షన్ బ్లాక్ 10 minutes కి ఒకసారి ఈ మూవీలో గ్రానైట్ వెళ్తుంది భయ్య. అమ్మో, ఈ మూవీ క్రింజ్ కాదు, వేరే లెవెల్ క్రింజ్ అని చెప్పాలి. సో ఇవ్వండి వరస్ట్ డబ్బుడ్ ఫిలిమ్స్ ఆఫ్ 2024. ఇవే కాకుండా మీరు చూసిన వరస్ట్ డబ్బుడ్ ఫిలిమ్స్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి సచ్ మోర్ కంటెంట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. సైనింగ్ ఆఫ్ మూవీ మ్యాడ్ 18.